హాయ్ ఫ్రెండ్స్. మీ మొబైల్‌లో నేను చెప్పే ఏ యాప్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో, లేకపోతే గనక మీరు చాలా ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ డెవలప్‌మెంట్‌లో తర్వాత మీ సంపాదించే విషయంలో కూడా ఎంతో కొంత టైమ్‌నయితే వేస్ట్ చేసుకున్నట్టే. అలాగే లాస్ట్‌లో చూపించబోయే యాప్ ఏదైతే ఉందో అది చాలా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో, అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, దీంట్లో మొదటి యాప్ వచ్చేసి చాట్‌జీపీటీ. సో, ఈ చాట్‌జీపీటీ చాలా మందికి తెలుసు. బట్ కొంతమందికే దీన్ని యూజ్ చేసుకోవడం ప్రొఫెషనల్‌గా తెలుసు. ఆహ్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఓన్లీ ఇది ఏఐ ద్వారా ట్రాన్స్‌లేషన్ కోసం మాత్రమే అనుకుంటారు. సో, ఇది అలా గాదు. ఇంకా మనకి ఒక ప్రొఫెషనల్ మెయిల్ పంపించడం ఎలా క్రియేట్ చేయాలని గానీ, లేకపోతే ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేయడంలో గానీ, లేదా ఇమేజ్ ఎన్హాన్స్‌మెంట్‌కి సంబంధించిన ఒక ప్రాంప్ట్ కావాల్సొచ్చినా, ఇంకా అదర్ థింగ్స్ ఏదన్నా స్క్రిప్ట్ ఎలా ప్రిపేర్ చేయాలని అనుకున్నా, లేదనుకుంటే మీరొక యానిమేటెడ్ ఛానల్ వ్యూవర్ అయితే మీకు ఏదన్నా ఒక కథ లాంటిది కావాలనుకున్నా కూడా, వాళ్ళు కూడా దీని నుంచే ఒక కథను తయారు చేసుకుంటారు. జెమినీ ఏఐ. సో, ఇది ఎక్కువ శాతం గూగుల్‌తో గనక మీరు వర్క్ అవుతుంటే అంటే జీమెయిల్ గానీ, గూగుల్ డాక్స్ కానీ, డ్రైవ్ గానీ, లేదా మ్యాప్స్ గానీ, ఇలాంటి యాప్స్‌ని మీరు ఎక్కువ యూజ్ చేస్తాను అనుకుంటే, వాటితో ఇది సింక్ అయ్యి చాలా వర్క్ అవుతుంది. మీరు ఎడ్యుకేషన్‌లో ఉన్నా, లేకపోతే ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళైనా, సో, అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ మనకి ఒక ఏఐ జనరేటెడ్ వీడియోస్ కావాలనుకున్నా ఇది పెయిడ్ సర్వీస్‌లోనే అవుతుంది. ఫ్రీ సర్వీస్‌లో కూడా అవుతుంది. బట్ ఏంటంటే, ఫ్రీ సర్వీస్‌లో మనకి లిమిటెడ్ టైమ్ అనేది ఉంటది. బట్ పెయిడ్ సర్వీస్‌లో ఏంటంటే, టైమ్ అనేది అంత మనకి డ్యూరేషన్ అనేది అంత ప్రాబ్లమ్ అయితే కాదనమాట. సో, దీని ద్వారా కూడా కొంత ఎర్నింగ్ చేసేవాళ్ళు కూడా కొంతమందున్నారు. సో, ఇదొకటి మంచి యాపు. సో, నెక్స్ట్ యాప్ వచ్చేసి పెర్‌ప్లెక్సిటీ. సో, ఈ యాప్ వచ్చేసి సిమిలర్‌గానే ఉంటుంది చాట్‌జీపీటీకి గానీ, జెమినీ ఏఐకి గానీ. బట్ ఇది కొంచెం ఇచ్చే ఏదైతే మనం సెర్చ్ చేస్తామో అది చాలా ప్రాపర్‌గా అయితే వర్క్ అవుతుందనమాట. అంటే సపోజ్ మీకు ఒక ట్యుటోరియల్ గానీ లేదా ఇంకా ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి. అది చాట్‌జీపీటీలో గానీ ఇచ్చారనుకోండి. సో, అది మనకి ఒక 5, 6 రకాల ఆహ్ రిసోర్సెస్‌నయితే మనకు ప్రొవైడ్ జేస్తది. సో, దాంట్లో మళ్ళీ చిన్న కన్‌ఫ్యూజన్ మనం దేంట్లోకెళ్ళాలి ఏంటనేది. బట్ ఇదేంటంటే దీంట్లో ఎవరైతే ప్రో ఉన్నారో, దీంట్లో ఏదైతే టాప్ రేటింగ్‌లో ఉన్నారో, ఆ ఒక్క వ్యూవర్‌ని మాత్రమే మనకు చూపిస్తుంది. అంటే ఆ ఒక్క రిసోర్సెస్‌ని మాత్రమే మనకు చూపిస్తుంది. సో, దీంతో ఏంటంటే మనకొక కాన్ఫిడెన్స్ అనమాట. సో, దీంట్లోకి వెళ్లి మనం చెక్ జేసుకుంటే మేబీ మనకి వర్కౌట్ అవుతుంది బాగా అనే విధంగా ఇది మనకైతే రిజల్ట్ అయితే ఇస్తదనమాట. సో, ఇదొక బెస్ట్ రిసోర్సెస్ మనకి పెర్‌ప్లెక్సిటీ అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాన్వా ఏఐ. సో, ఇది చాలా మందికి తెలుసు. బట్ కొంతమందే దీన్ని బాగా యూజ్ అయితే చేసుకోగలుగుతారు. అయితే దీన్ని మనం ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినా, లేకపోతే ఏదన్నా వెడ్డింగ్ రిలేటెడ్ కంటెంట్‌లో ఉన్నా, లేదా అదర్ డిజైన్ కంటెంట్ సంబంధించిన దాంట్లో ఉన్నా, మనం కొంచెం ఎర్నింగ్స్ అయితే చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అయితే దీంట్లో థంబ్‌నెయిల్స్ చేయాలనుకోండి చాలా ఈజీ. అలాగే ఇన్‌స్టా పోస్ట్స్ గానీ, ఇలాంటివి ఏమన్నా చేయాలనుకుంటే చాలా యూజ్ అవుతుంది. సో, మెయిన్‌లీ ఇదేంటంటే క్రియేటర్స్ గాను, గ్రాఫిక్ డిజైనర్స్ గాను, లేదా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాను ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది క్యాన్వా ఏఐ అనేది. సో, దీని ప్రీమియం ప్యాకేజ్ కూడా తక్కువే ఉంటుంది. అలాగే ఫ్రీగా కూడా యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, ఇదొక మంచి యాప్. ఇక నెక్స్ట్ యాప్ వచ్చేసి క్యాప్‌కట్ ఏఐ. సో, క్యాప్‌కట్ ఏఐ అనేది మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసినా, యూట్యూబ్ రీల్స్ చేసేవాళ్ళైనా మీకు ఈ యాప్ అయితే ఖచ్చితంగా మన మొబైల్‌లో అయితే ఉండాలి. ఎందుకంటే దీంట్లో ఆటో ఎడిటింగ్ అనే ఫంక్షన్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్ ఉంటుంది. అలాగే ఆటో క్యాప్షన్స్ అయితే ఉంటాయి. సో, ఇది బాగా వర్క్ అవుతది. సో, ఈజీగా మనకి క్యాప్షన్స్ అయితే క్రియేట్ చేసుకోవడానికి అవుతదనమాట. సో, ఇక్కడ మనకి టైమ్ సేవ్ అవుతది ఈ యాప్ ఉండడం వల్ల. సో, ఎవరైతే ఇన్‌స్టా రీల్స్ గానీ ఇలాంటివి చేస్తారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి అడోబ్ ఎక్స్‌ప్రెస్. సో, ఇది యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ గానీ, ఇంకా ఫ్లయర్స్ గానీ, ఇంకా అదర్ బ్రౌచర్స్ గానీ ఇలాంటివి ఏమైనా డిజైన్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అయితే ఇది క్యాన్వాలో కూడా అవుతుంది కదా! అంటే క్యాన్వా కన్నా కొంచెం ప్రీమియంగా కావాలి అనుకునే వాళ్ళకి అడోబ్ ఎక్స్‌ప్రెస్ వర్క్ అవుతుంది. బట్ ఇది సమ్‌టైమ్స్ ప్రైజింగ్ అనేది ప్లాన్స్ అయితే ఉంటాయి. అది కూడా తీసుకోవాల్సి ఉంటది. సో, అడోబ్ ఎక్స్‌ప్రెస్ అనేది కొంచెం ప్రీమియం వర్క్స్ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నోట్‌బుక్ ఎల్ఎం. ఇది మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే లాంగ్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నా, మీ దగ్గర నోట్స్ ఉన్నా, లేదు పీడీఎఫ్ ఉన్నా, అది మీరు గనక దానికిస్తే అది మీకు చెప్తూ సమ్మరీ అయితే ఇస్తదనమాట. అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సమ్మరీ అయితే ఇస్తది. సో, లాంగ్ డాక్యుమెంట్స్ గానీ, ఇలాంటివి ఏదన్నా మనం చదవాలి లేదా దాని సమ్మరీ ఏంటనేది చూడాలనుకోండి, మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి, అదేదో మనం దీనికిస్తే అది మీకు సమ్మరీ అనేది సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఫోటోస్ ఏఐ.
సో, ఇది ఒకప్పుడు మనం మన దగ్గర ఉన్న ఫోటోస్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేకపోతే అదర్ పీపుల్ ఉన్నా కొంచెం ఆహ్, ఫోకస్ అనేది కుదరట్లేదు అనుకునేవాళ్ళం. బట్ గూగుల్ ఫోటోస్ అనేది ఇప్పుడు ఏంటంటే ఏఐతో రిలేట్ అయింది. సో, మీ ఈజీగా బ్యాక్ సైడ్ ఉన్న హ్యూమన్ పీపుల్ ఎవరైనా ఉన్నా మాస్క్ చేయాలన్నా కూడా ఈజీగా వన్ క్లిక్‌తో మాస్క్ అయితే చేయొచ్చు. వాళ్ళనైతే రిమూవ్ చేయొచ్చు. అలాగే ఎన్హాన్స్‌మెంట్. సో, ఓవరాల్ ఫోటోని బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్‌లు ఇవన్నీ మాన్యుయల్‌గా చేసే బదులు జస్ట్ మీరు ఏఐ ఎన్హాన్స్‌మెంట్ అనే ఆప్షన్ ద్వారా క్లిక్ చేశామనుకోండి, మీరు ప్రీవియస్‌గా తీసిన ఫోటో కన్నా 100% మీకు రిజల్ట్ అనేది ఇంప్రూవ్ అయ్యి వస్తుంది. సో, ఇది ఫ్రీగానే వస్తుంది మనకి. గూగుల్ ఫోన్స్ గానీ ఇలాంటివి ఏమన్నా యూజ్ చేసినా సమ్ అదర్ ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్రీగానే అవైలబుల్‌గా ఉంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి రిమూవ్ డీజీ. సో, ఇక్కడ అందరికీ ఫోటోషాప్ అయితే రాదు. అలాగే చాలామంది మొబైల్‌లోనే ఎడిటింగ్ అయితే చేస్తారు. సో, వాళ్ళకేంటంటే ఈ రిమూవ్ డీజీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం జస్ట్ ఫోటోని అప్‌లోడ్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. సో, రిమూవ్ చేసి మనకైతే ఇస్తుంది. దానికి తగ్గట్టుగా మనం మళ్ళీ అదర్ యాప్స్ మన దగ్గర చాలా ఉంటాయి. స్నాప్‌సీడ్ గాని ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో, వాటితో మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది రీప్లేస్ చేసుకొని ఇంకా బెటర్ అవుట్‌పుట్ అయితే మన ఫోటోస్‌కి తెచ్చుకోవడానికి ఉంటుంది. సో, ఇది ఒక టైమ్ సేవింగ్ యాప్. నెక్స్ట్ యాప్ వచ్చేసి 11 ల్యాబ్స్ అంటారు దీన్ని. సో, ఇది చాలామంది క్రియేటర్స్‌కి ఫేవరెట్ ఇది. ఎందుకంటే ఇది యూట్యూబ్ వాయిస్ ఓవర్స్ కింద లేదా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్స్ కింద అంటే అదర్ కంటెంట్‌కి వాడుకోవడానికి అంటే ఇన్‌స్టాగ్రామ్ గానీ లేదా వెడ్డింగ్ రిలేటెడ్ ఇంట్రోస్‌కి గానీ ఇలాంటివి వాడుకోవడానికి గానీ ఇలా దీన్ని యూజ్ చేస్తారు. ఇది ఏంటంటే టెక్స్ట్ ఇస్తే దీన్ని నేచురల్ వాయిస్‌గా కన్వర్ట్ చేసి మనకు వాయిస్ ఓవర్ లాగా ఇస్తదనమాట. సో, ఇదొక బెస్ట్ యాప్ 11 ల్యాబ్స్. సో, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉందంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే ఇంకా మరిన్ని టెక్ కంటెంట్స్ అయితే నేను తీసుకొస్తాను. మీరు తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.